నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైతులకు మళ్లీ మొదలైన యూరియా కష్టాలు. తిరుపతి భూ ఆక్రమణలపై రాజకీయ రగడ. మంత్రి ఎమ్మెల్యేపై సిపిఐ నారాయణ తీవ్ర ఆరోపణలు. మనవడి కోసం పూరీలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆస్ట్రేలియాలో మోదీ యురేనియం ఎగుమతులకు కీలక ఒప్పందం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటూ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న 1,400 కోట్ల నిధులపై ప్రశ్నలు లేవనెత్తిన ఆమె ఆ మొత్తాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 కోటి చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. 1,400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి 1 కోటి రూపాయలు పంచండి. హైదరాబాద్ ఉప్పల్లో కుటుంబ వివాదం కలకలం రేపింది. ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను భార్య బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. భర్త అక్రమ సంబంధం కారణంగా 5 ఏళ్లుగా విడిగా ఉంటున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆపండి ఒక నిమిషం. మీకు కాల్ చేసింది మేము ఎందుకు ఆపండి మీరు ఫస్ట్. ఆయన పోతున్నాను. మా పిల్లలకు న్యాయం జరిగింది.
మా పిల్లలు నా గుడ్డలో రాయిస్తాడు. మా దగ్గర పక్కన చాలా బట్టిలో తీసుకొచ్చేది బాగుంటుందమ్మా. ఒరే నువ్వు రంగు పిల్ల కొట్టు అర్థం రావడారా, నువ్వు రంగు పిల్లని తీసుకొని ఉంది కానీ నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావో నాకు తెలుసు. నువ్వు బొల్లిగూడ ఎలా ఉంటారా? ఏడా బొల్లిగూడెంలా రాజలింగం ఏడా? రాజలింగం ఏ స్ట్రీట్ నెంబర్ ఎంత చెప్పు? మూడు అదిగో 7 చెప్తే పరిష్కారం చెప్తుంది. మీరు లొల్లి పెట్టి పిండికి ఉంది కదా, పిండికి పిండికి ఉంది కదా. చిరాకు చర్చికొని సార్ రాజీవ్ కాలనీ పేస్ట్ చర్చి తిరుపతి శివార్లో ప్రాంతాల్లో భూ ఆక్రమణల అంశం రాజకీయంగా చర్చాంశనీయమైంది. రిటైర్డ్ ఆర్డీఓ దంపతుల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యేపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరోపించారు. అసలు యజమానులకు భూమి అప్పగించే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కాగా ఈ ఆరోపణలపై సంబంధిత మంత్రి, ఎమ్మెల్యే లేదా అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిరాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, ఆర్టీఓ పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలేంపల్లి విష్ణు శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పినామి. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకే చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి, ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీడు అనామకు లేదు. మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసారు. వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది రూమ్నాథ్ అంటారు. ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నోగ తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అక్రమాయికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే కేబినెట్ మంత్రిగా ఉన్నట్టు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సీరియస్ గానే తీసుకుంటుంది. మొత్తం లేకుండా పోతే ఈ భూమిని ఎద్దరికి వాళ్ళు సాల్వ్ చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టింది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వం వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. కర్నూలుకు రావడం సంతోషంగా ఉందని సినీ నటి దివి కర్నూలులో సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు రాజ్ విహార్ వద్ద బీ న్యూ షోరూం నిర్వాహకులకు ఒప్పో రెనో 16 మొబైల్ ఫోన్ సినీ నటి దివి ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దివి తొలి 3 కస్టమర్లకు ఒప్పో రెనో 16 ఫోన్లను అందజేశారు. అంతకుముందు అభిమానులతో సెల్ఫీలు దిగి కస్టమర్లతో సరదాగా మాట్లాడి హల్చల్ చేశారు. ఒప్పో రెనో 16 చాలా మంచి ఫోన్ అని, నాణ్యత గలదని, నేను కూడా ఒక ఫోన్ కొనుక్కుంటానని సినీ నటి దివి పేర్కొన్నారు. మరి మొబైల్ లాంచ్ కార్యక్రమం వచ్చేసింది. మొబైల్ లాంచ్ ఓకే, కొంచెం దూరంగా ఉండండి బ్రదర్. హై న్యూ మొబైల్ షోరూమ్ కి ఒప్పో రెనో 16 మొబైల్
తప్పకుండా వచ్చేద్దుము ఏమన పలేవు నన్ను నమ్మో సేల్స్ హెడ్ రవి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిన వచ్చినాము. ఆర్ఎస్ఎం సార్ రమేష్ గారు అండ్ అలాగే టిఎస్ఎం ఫరూక్ గారు, ఈవెంట్ మేనేజర్ శేషు గారు, స్టోర్ మేనేజర్ షాద్మెట్ శాషావలి గారు అండ్ మా కర్నూలు జిల్లా వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో అందుకే మాటలు రావట్లేదు. ఏమంటారు? జై బాలయ్య. రెడీనా? లాంచ్ చేసేద్దామా? గట్టిగా చెప్పాలి. ఎస్, వావ్, సూపర్. మా బీన్యూ తరపు నుంచి అండ్ అదేవిధంగా ఓపో తరపు నుంచి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ మరి కాసేపట్లో ఓపో రెనో 16 సిరీస్ 5G ఒకసారి రెడీ 1 2 3 ఓపో రెనో 16 సిరీస్ 5G దుమ్మారమే మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి బ్యాటరీ అండ్ లాంగ్ డిస్టెన్స్ లో కెమెరా. లాంచింగ్ అయింది. మరి మీకు కావాలన్నా అయితే ఈరోజు సబ్సిడీ ఆఫర్ ఉంది. ఈరోజు మరి ఓపో రెనో 16 సిరీస్ 5G మొబైల్ ఫస్ట్ మొబైల్ లాంచింగ్ అయిన వెంటనే మా బ్యూటిఫుల్ హీరోయిన్ ఇది గారు దివి గారి చేతుల మీదుగా ఫస్ట్ మొబైల్ పర్చేస్ చేసినటువంటి ఫస్ట్ కస్టమర్. కర్నూలుకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఓపో రెనో 16 5G సిరీస్ లాంచ్ చేయడానికి కర్నూలుకి బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్ కి వచ్చేసాము. ఈ స్టోర్ లో మొబైల్స్, అన్ని రకాల మొబైల్స్ అయితే ఉన్నాయి. గ్యాడ్జెట్స్ సూపర్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనమైతే వచ్చింది ఓపో ఫోన్ రిలీజ్ చేయడానికి, లాంచ్ చేయడానికి. అండ్ ఇవాళ కొనుక్కున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. వీళ్ళు చాలా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 12 ఏళ్ల నుంచి వాళ్ళకి ట్రస్ట్ వర్ది అండ్ 160+ స్టోర్స్ ఉన్నాయి. అండ్ 80 lakh హ్యాపీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి. సో వీళ్ళందరి కోసం ఇవాళ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఓపో రెనో 16 లాంచ్ చేశారు. అది మీ అందరూ ముందుగా చూడడానికి మీకోసమే ఇక్కడ లాంచ్ చేశారు. అండ్ దీన్ని లాంచ్ చేయడానికి నడిపించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోవడం కలకలం రేపింది. నాందేడ్ లాతూర్ జాతీయ రహదారిపై విష్ణుపురి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరంగల్లో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసిన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సమర్థ్ స్కీమ్ కింద నిర్వహించిన ఈ శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో టెక్స్టైల్ పార్కుల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అది మాకు ఉంటుందా ఒకటి. రెండవది ఇవే కాకుండా ఇంకేమైనా స్కీమ్స్ వచ్చినా కూడా మాకేమైనా అవగాహన. మహిళా విభాగం వాళ్ళు కావచ్చు, ఆర్యవైశ్య మహాసభ నాయకులు కావచ్చు, యూత్ నాయకులు కావచ్చు, అనేక మంది అంటా ఉన్నారు మా మధ్యలో మీ దగ్గరే కానీ మా దగ్గర కానీ మహాసభ కష్టపడి పనిచేసిన తప్ప ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకున్నారు. మన వాళ్లకు ఇస్తే మేము ఖచ్చితంగా ఇంకా మీకు పరిశుద్ధమైన వాళ్ళే ఉన్నారు కనుక అట్లాంటి మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు కనుక తప్పకుండా వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఉపాధి కల్పించే అవకాశం కోరుకుంటూ సరే తీసుకుంటారు. ఆర్థిక స్వావలంబన ఎప్పుడైతే అవుతుందో ఆ ఇల్లు చాలా పరిపూర్ణమవుతుంది. మన జీడిపి అనేది ఇంకా పెరగాలి అని అంటే మహిళలు కూడా తప్పకుండా తన ఆర్థిక స్వాతంత్రాన్ని తన కుటుంబానికి అందించాలి. ఎప్పుడైతే మహిళలు కూడా కుటుంబంలో ఆర్థికంగా బలపడతారో అప్పుడు ప్రతి కుటుంబం కూడా చాలా చక్కగా ఇంకా వాళ్ళ నెసెసిటీస్ కోసం కానివ్వండి, పిల్లల్ని చదివించుకోవడం కోసం కానివ్వండి, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మహిళలు కూడా అభివృద్ధి చెందాలి. ఒక నానుడి ఉంది మనకి, ఒంటి రెక్కతో ఏ పక్షి ఎగరలేనంటే మహిళలను విస్మరించి ఏ ఒక్క రాజ్యం కానీ సామాజికంగా కానీ పొలిటికల్గా కానీ ఎక్కడ కుటుంబం కానీ ఎదగదు అని. ఈరోజు మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా ముందుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఉండాలి అంటే వారికి కొన్ని పరిధి ఉంటుంది. వారి ఇల్లు చూసుకోవాలి, మరి ఆ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి. లేకపోతే చాలా ఇల్లు అనేది ఒక మరి శాంతియుతంగా నడవాలి అంటే ఆ మహిళ అనేది కూడా ఇంటి పట్టు నుండి ఇవన్నీ చూసుకోవాల్సిందే. కాబట్టి మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి సమర్థ్ లర్న్ అండ్ ఎర్న్ అంటే నేర్చుకోండి సంపాదించుకోండి అని ఒక సమర్థ స్కీమ్ని పెట్టారు. దాని ద్వారా నేను సుమారు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక 15,000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే DVR ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని నా కంపెనీ 27 సంవత్సరాల నుంచి నడుస్తోంది. 27 సంవత్సరాల్లో కూడా నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది మోడీ గారి ప్రభుత్వం ద్వారానే. మోడీ గారు ఇచ్చిన ఈ స్కీమ్ వల్ల ప్రతి మహిళ తను నేర్చుకోవడమే కాకుండా తనకున్న పరిధిలో ఆ సర్టిఫికేట్తో పాటు ఒక 4-5 మహిళలు కలిసి ఒక పెద్ద వ్యాపారం పెట్టుకోవచ్చు. రంగంలో నేర్చుకోవాలని ఉందో అనేక కోర్సుల్ని ఇంకా మేము తీసుకుని వచ్చి ఈ వరంగల్ పట్టణంలో మహిళలకి అభివృద్ధి కోసం మేము తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఉప్పల శారద. నాకు DVR ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని వరంగల్లో 5 సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వారికి ఎగ్జామ్ పెట్టి దాంతోపాటు ఉత్తీర్ణమైన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్, శారీస్ కూడా DVR సంస్థ నుంచి పంపిణీ చేయడం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రావడం ద్వారా ఈరోజు అందరూ లబ్ధి పొందే అవకాశం మనకు ఉంది కనుక
ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళంతా కూడా భవిష్యత్తులో టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశంగా ఈ సంస్థ ద్వారా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఉపాధి కలగాలని చెప్పంటే నిరుద్యోగ సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇట్లాంటి సంస్థ ద్వారా మనకు రావడం కూడా చాలా సంతోషకరం. అట్లాంటి దాన్ని మనం వినియోగించుకొని రాబోయే కాలంలో అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున వేలాది మంది కూడా DVR సంస్థ ద్వారా రేపు భవిష్యత్తులో ఇస్తే వాటి అన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి సెంటర్స్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. లేదంటే కూడా ఈరోజు సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ అనేక స్కిల్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటి ద్వారా కూడా తీసుకొచ్చి న్యూట్రిషన్ కావచ్చు, దాంతోపాటు మొగ్గపోటీ కావచ్చు, దాంతోపాటు డ్యూట్ కావచ్చు, ఇట్లాంటి ఏమున్నా కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చే వాటి అన్నింటి కూడా ఈరోజు తీసుకొచ్చి వరంగల్ నగరంలో ఉన్నవాడే సంస్థలో ఉన్నవాడే ప్రజలందరూ మహిళలందరూ కూడా ఉపాధి అవకాశం కల్పించేందుకు తప్పకుండా మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారం అందిస్తామని చెప్పండి సందర్భంగా తెలియజేస్తాం. లక్ష్మణ గారి నాయకత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండబడే నాయకత్వానికి అనేక బాధ్యతలు కేటాయిస్తూ అనేక పదవులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉండబడే భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడిగా శిల్ప అనిల్ను మొన్నే ఎంపిక చేయడం అనేది జరిగింది. వారిని కూడా ఈరోజు వరంగల్ జిల్లా ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో సన్మానం చేయడం అనేది జరిగింది. దాంతోపాటు వరంగల్ జిల్లాలో కాజీపేట ప్రాంతానికి చెందిన సింగర్ కూడా ఈరోజు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇవ్వడం అనేది జరిగింది. వారిద్దరిని కూడా ఈరోజు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం, దాంతోపాటు దేశీయపేట సంఘం, దాంతోపాటు ఎండి రోడ్ సంఘం, దాంతోపాటు యువజన విభాగాలన్నీ కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు రాబో కాలంలో ఈరోజు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో యూత్ విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానాలు కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అనేక కార్యక్రమాలు చేపడతాము. వాటన్నిటి కూడా రేపు రాబో కాలంలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున చేపడతామని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాటిని సన్మానించేందుకు మా అందరికీ గర్వకారణంగా చెప్పండి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య కీలక అణుశక్తి సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఆస్ట్రేలియా నుంచి భారత్కు యురేనియం ఎగుమతులకు మార్గం సుగమమైంది. స్వచ్ఛ ఇంధన భద్రతకు ఇది కొత్త ఊపునిస్తుందని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. हमारी रिन्यूएबल एनर्जी पार्टनरशिप क्लीन एनर्जी और क्लाइमेट एक्शन में हमारे प्रयासों को साकार रूप दे रही है. इसके तहत हम इन्वेस्टमेंट, टेक्नोलॉजी ट्रांसफर और इंडस्ट्री टू इंडस्ट्री कोलैबोरेशन पर विशेष बल दे रहे हैं. पीएम सूर्यघर योजना को सपोर्ट करने के लिए हमने मिलकर गुजरात में रूफटॉप सोलर ट्रेनिंग एकेडमी बनाई है. ये एकेडमी अनेक महिलाओं और युवाओं की कैपेसिटी बिल्डिंग में योगदान देगी. न्यूक्लियर एनर्जी के क्षेत्र में आज हमने एक महत्वपूर्ण समझौता किया है. इससे ऑस्ट्रेलिया से भारत को यूरेनियम सप्लाई का मार्ग खुलेगा और हमारे क्लीन एनर्जी के उद्देश्यों को नई ताकत मिलेगी. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग हमारी स्ट्रेटेजिक सिक्योरिटी और क्लीन एनर्जी ट्रांजिशन के लिए महत्वपूर्ण है. इसी सोच के साथ आज हमने ऑस्ट्रेलिया इंडिया पार्टनरशिप ऑन साइबर, क्रिटिकल टेक्नोलॉजीज एंड सप्लाई चेन्स यानी AI पैक्ट की पहल ली है. हम मिलकर क्रिटिकल मिनरल्स कॉरिडोर पर भी काम करेंगे. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో గడిపిన ఓ సరదా క్షణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మనవడు రేయాన్ష్ కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు వండిన సీఎం మనవడితో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పెద్ద సర్కిల్ కదా
ఓవర్ లాగైనా అయితే ఎలా ఉంది చేస్తా అయితే యాక్షన్ లాగా స్టెప్ వచ్చింది కదా కూర్చొచ్చింది అక్కడ ఇంకా రెండు మూడు చేయాలి స్కూల్ తీసుకొని అక్కడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.